వ్యతిరేకించే వాళ్ళు బొచ్చుడు మంది ఉన్నారు సార్. ఇక్కడ ఈ వైసీపీలో కూడా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న ప్రతిసారి ఏదో ఒక మినిస్టర్ రావటం, ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఇదేంటి పవన్ కళ్యాణ్, అదేంటి పవన్ కళ్యాణ్, అప్పట్లో బాప్తిజం అన్నాం, ఇప్పుడేమో ఇది అంటున్నాం అంటే వీళ్ళు ఎవరికి తెలీదా? పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారని మీకు తెలీదా? ఇందాక మోహన్ రెడ్డి గారు మాట్లాడతా ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు కాబట్టి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిన అవసరం ఏంటి అన్నారు. ఒక సామాన్య వ్యక్తిగానే నేను అడుగుతున్నానన్నా, ఆయన సీఎం గా ఉన్నది మీకు, నాకు, ప్రజలకి ఉన్నారు, వెంకటేశ్వర స్వామికి కాదు. వెంకటేశ్వర స్వామి కొండ మీద ఒక రూల్ ఉంది, అన్య మతస్థులు ఎవరైనా పైకి వస్తున్నారు అంటే డిక్లరేషన్ సంతకం పెట్టి పైకి రావాలి అనే ఒక రూల్ ఉంది. అది సీఎం అయినా ఎవరైనా సరే. మరి ఆయన సీఎం అయినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తుంటే ఆ పదవిని ప్రజల దగ్గర వదిలేసి ఒక సామాన్య వ్యక్తిగా వెళ్ళేటట్టయితేనే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళాలి. సార్, మేము అధికారం ఉందని డిక్లరేషన్ గురించి పెట్టమన్నాం, మేము ఆపేస్తున్నాం అన్నారు. ఆయనకి దేవుడి విషయంలో, జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటే, ఎటువంటి ఈగో లేదు అనుకుంటే, ఎటువంటి అడ్డంకులు లేవు అనుకుంటే ఇప్పటికిప్పుడు వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనం చేసుకుని రమ్మనండి. కూటమి ప్రభుత్వంలో ఎవడవుతాడో చూస్తాం. పెట్టరు, అది మాత్రం పెట్టరు, ఆ సంతకం పెట్టరు. ఆయన ఓపెన్ లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి, మీకు ఇస్తాను సార్. ఆగండి యశ్వంత్ గారు, ఒక్క నిమిషం ఆగండి, సమయం అందరికి. లక్ష్మణరావు ఆగండి, యశ్వంత్ గారు ఆగండి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. డిబేట్ జనసేన పార్టీ ఆఫీస్ మీద దాడి, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రాణాంతకం, పవన్ కళ్యాణ్ గారి మీద అలా కక్ష కట్టారన్నారు. మంచిదే, డిబేట్ ఎటో పోయింది. మళ్ళీ ఇప్పుడు దేవుడు దగ్గరికి వెళ్ళిపోయింది డిక్లరేషన్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎవరు అడగల. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు డిక్లరేషన్ ఎవరు అడగల. ఇది కేవలం మీరు రాజకీయం చేయాలని ఉద్దేశంతో చేస్తున్నారు. చేయండి. దేవుడిని అందరికీ దేవుడు, ఆ దేవుడిని కొందరికే పరిమితం చేయాలని ఆలోచన విధానం మీకుంటే మేమే చేయలేం. కానీ ఒకటి సార్, ఏదేమైనా రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయి. ఖచ్చితంగా లాండ్ ఆర్డర్ సరిగా లేదు. ఉంటే ఈ రోజున జనసేన పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగేది కాదు. జనసేన పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ఖచ్చితంగా ఖండిస్తున్నాం. అటువంటి దాడులు జరగకూడదు. ఎవరు చేసినా, ఏ అగంతకులు చేసినా, ఇటువంటి తీవ్రవాదులు చేసినా, నక్సలైట్లు చేసినా, ఎవరు చేసినా సరే జనసేన పార్టీ ఆఫీస్ మీద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. లక్ష్మణరావు గారు మీరేనా మాట్లాడేది? వినండి సార్, వినండి. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఉంది, మన పైన ఉంది. ఎందుకంటే రేపు ఉగాది నాడు ఏదైతే మరి చంద్రబాబు అయినటువంటి నారా లోకేష్ గారు పట్టాభిషేకానికి మరి సిద్ధమయ్యారు కాబట్టినే మరి 175 నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు, మినిస్టర్లు, ఆ యొక్క ఇన్ఛార్జీలందరినీ పిలిపించి వాళ్ళకి విందు భోజనాలు పెట్టి వాళ్ళందరి యొక్క ఆమోదం పొంది ఈ పొద్దున ప్రమాణ స్వీకారానికి రెడీ అయ్యారు. కాబట్టి ఒకవేళ టీడీపీ నుంచి అటువంటి అవకాశం ఏమైనా జరుగుంటే దాన్ని కూడా మీరు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే బాధ్యత ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రజాదరణ గల నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు అత్యద్భుతమైనటువంటి నాయకుడు. రేపు భావితరాలకి ముందుండి నడిపించగల నాయకుడు. అటువంటి నాయకుడిని కాపాడుకోకపోతే ఎలా అంటే యశ్వంత్ గారు ఆగండి. వినండి సార్, హోమ్ మినిస్టర్ అనిత గారు మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే మా నియోజకవర్గానికి వచ్చారు, తీవ్రపాలు ఎత్తారు సార్. మీకు కూడా చెప్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే మా నియోజకవర్గానికి వచ్చి వెళ్ళారు. అలాగే హోంమంత్రి అనిత గారు మీరు కూడా వచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని దయచేసి మీరు కాపాడారు, ఆయనకి భద్రత కల్పించారు. ఆయన వల్ల చాలా, ఎందుకంటే మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. ఒక్కటి మాత్రం మీ అభిప్రాయం అర్థమైంది లక్ష్మణరావు గారు. ఉన్నప్పుడు కులం గురించో, మతం గురించో, ఒక ప్రాంతం గురించో మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకి లేదు. అందరూ సమానమే, అందరూ సమానంగా ఉండాలి. లక్ష్మణరావు గారు
మళ్ళీ చెప్తున్నాను సార్. రైట్ సార్ లక్ష్మణరావు గారు మీరు చెప్పింది అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారిని రైట్ రక్షణ కల్పించండి, ఆయన కాపాడండి అని చెప్పి రైట్ అనిత గారికి చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టి చెప్తా ఉన్నాను. రైట్ లక్ష్మణరావు గారు ఎస్ ఎస్ అభిప్రాయం మీ అభిప్రాయం అర్థమైంది లక్ష్మణరావు గారు. కానీ చెవులకి ఎంతో వినసొంపుగా ఉంది మీరు మాట్లాడిన మాట. నిక్కరేసుకున్న ఒక యశ్వంత్ చెట్టి వేసుకున్నారు అన్నారు చూడండి, అతను కాకలు తిరిగిన కొమ్ములాళ్ళు చెప్పినా మీరు ఎప్పుడు మాట వినలేదు. కానీ ఎందుకో పాపం ఆ కుర్రాడు చెప్తే మీకు మాట వినాలనిపించింది. ధన్యవాదాలు. నెక్స్ట్ ఎస్ 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 ఓకే బాగా మాట్లాడారు మీరు బాగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక బాగా మాట్లాడారు. రైట్ వేణుగోపాల్ గారు ఎస్ ఎస్ సమయం అయిపోయింది. ప్లీజ్ వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. వేణుగోపాల్ గారు. తెలుగుదేశం పార్టీనైనా రెండుని ఏదైతే నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి అత్యంత ముఖ్యుడు కాబట్టి అతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈ రోజు పురాతన ధర్మం అయినా లేకపోతే సంక్షేమ అభివృద్ధి అయినా లేదా లాండ్ ఆర్డర్లు ఎక్కడైనా దెబ్బతిన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం లేదు, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ మైనస్ అవుతుంది, ఈ శాఖని తీసుకుంటే కొంత ఇబ్బంది పడతారు అని చెప్పి కఠినంగా మాట్లాడుకుంటూ ప్రతిపక్ష పాత్ర వహిస్తూ అదేవిధంగా అధికారంలో ఉంటూ ఈ రోజు రాష్ట్రాన్ని కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ అతి ముఖ్యంగా తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా భద్రతా లోపం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా రేవంత్ రెడ్డికి కొంచెం ఆవేశం ఎక్కువ కాబట్టి మనం సర్దుకోవాలి. మేము 10 ఏళ్ళుగా పోతాను టీవీ డిబేట్లతో. అప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ జనసేనలో ఉన్నాడు, మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాము. ఇప్పుడు మా చేంజ్ కాకపోతే ఆయన మాట్లాడే అట్లే ఉంటుంది, అప్పుడైనా ఇప్పుడైనా అట్లే మాట్లాడుతూ ఉంటాడు. కొంచెం సర్దుకొని పోవాలి, ఆల్రెడీ తెలిసిన కాబట్టి. అంటే ఆయన కొత్త ఆయన కదా, ప్యానెల్లో కొత్తగా వస్తున్నారు కదా, ఆయన అడ్జస్ట్ అవటానికి కొంచెం లాగుల నుంచి ఫ్యాంట్లు రావడానికి టైం పడుతుంది. రేగడ్ లక్ష్మణరావు గారి దృష్టిలో ఆయన లాగులు వేసుకునే టైంకి ఆయన ఎక్కువ రాజకీయం చేశారు కదా. పాపం ఆయన నిక్కర్లు వేసుకునే స్టేజ్ నుంచి ఫ్యాంట్లు వేసుకునే స్టేజ్కి పాపం ఆయనకు కూడా అర్థమవుతుంది, యశ్వంత్ గారికి కూడా. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. మీరు దాడులు పదే అంటున్నారు కదా, దాడులు ఇప్పుడు నుండి జరిగేటి కాదు. వంగవీటి మోహన్ రంగా గారిని నిరాదీక్ష చేసి చంపిన సందర్భం నుండి మల్లెల బాబ్జీ గారు ఎన్టీ రామారావు గారి పైన కదా కత్తితో దాడి చేసి ఆ తర్వాత ఎటు చనిపోయినాడు దాని నుండి దశరథరామ్ గారు ఏ విధంగా చనిపోయినారు, ఆయన ఏదో ఎన్టీఆర్ గారి పైన ఏదో ఐటమ్ రాసినారని ఎలా చంపినారు, ఎలా చనిపోయినాడు అనే దాని నుండి వీళ్ళు ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుండి ఇష్టం అన్ని బాగా చెప్పారు. మధ్యలో పరిటాల రవి గారిని వదిలేశారు, వివేక గారిని వదిలేశారు. పరిటాల రవి గారిని కూడా చంద్రబాబు నాయుడు గారే మీరు మర్చిపోతున్నాం. ఆయన పీరియడ్ లో జరిగింది, దాన్ని మర్చిపోతే ఎట్లా? 1997 అనుకుంటున్నా నాకు తెలిసేది. 94లో అధికారంలోకి వచ్చినాడు, 97లో జరిగింది. 97లో జరిగినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? చేతగాంతనమే కదా. ఒక్క నిమిషం ఉండండి. ఆయన చేతగాంతనమే కదా. ఆయన చేతగాంతనమైనప్పుడు ఈయన రక్షించుకోలేనప్పుడు, డిప్యూటీ సీఎం కూడా రక్షించుకోలేనప్పుడు హోమ్ మినిస్టర్ గా ఆయన ఇమ్మీడియట్లీ రిజైన్ చేయాలా? ఆయన ఏదో ముందే చెప్పినాడు కదా పవన్ కళ్యాణ్ గారు, ఏమో చేతకాడం లేదు నేను తీసుకుంటాను అని. అదేదో ఆయన తీసుకొని నిలబెట్టి మనం రాష్ట్రంలో 36వ స్థాయికి పడిపోయింది పోలీస్ వ్యవస్థ. మన పరువు పోతుంది అని బయట ఎక్కడన్నా చెప్పుకుంటే ఇంత దరిద్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ అనే పరువు తీసే పరిస్థితి తీసుకొచ్చాను మీరు పరిపాలనలోకి వచ్చిన తర్వాత. ఇదే నువ్వు సక్రమంగా సరిదిద్దడానికి మీరు ప్రయోగాలు చేసేది ఉంటే చేయండి. ఇప్పుడు ఆయన రిజైన్ చేయమన్నాడు, ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం ఉంటే ఆఫీసు లేకపోయి ఆయన పనులనే కొట్టి దొరికితే ఆయన కొడుతురేమో. ఆయన జరిగితే ఎవరిని కాపాడుతాడు? ఏం చేస్తున్నారు మీరు మిమ్మల్ని కాపాడుకోలేకపోతే రాష్ట్రంలో మహిళల్ని కాపాడతారు, ప్రజల్ని కాపాడతారు, పేదవాళ్ళని రక్షిస్తారు, ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు. కాబట్టి ఇప్పటికైనా తక్షణం రాజీనామా